నారా లోకేష్ గారి మంత్రివర్గం సిద్ధమవుతుందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తయిపోతున్న నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటే ఇక్కడ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొత్త వారికి అవకాశం ఇచ్చి కొంతమందికి శాఖలు మారతాయి, కొంతమందిని మార్చే ఆలోచన చేస్తున్నారు. అది కూడా అంటే ఎక్కువ నారా లోకేష్ గారు తమ టీంని తీసుకురాబోతున్నారు క్యాబినెట్లోకి అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఒకటి. అదే నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్న నివేదిక కాకుండా మంత్రుల పనితీరుకు సంబంధించి ఏ పేషీలో ఏ మంత్రికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి అనే ఒక లిస్ట్ అయితే ఇప్పటికే నారా లోకేష్ గారి ముందుందట. అలాగే ఎంతవరకు ఆ శాఖలకు సంబంధించి పూర్తిగా ఆ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు అనేది కూడా నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు స్వయంగా పరిశీలిస్తున్నారట. అంటే ఇక్కడ కంప్లీట్గా నారా లోకేష్ గారు ఎందుకు స్వయంగా పరిశీలిస్తారు? ఆయన కూడా ఒక మంత్రి అంటే, కాకపోతే కాబోయే ముఖ్యమంత్రి అనేది తెలుగుదేశం పార్టీలు అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ముఖ్యమంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మాత్రం మొత్తం తన క్యాబినెట్ని రెడీ చేసుకోబోతున్నారు. తన మంత్రివర్గం ఈసారి ఇందులో ఎక్కువ యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది. కాకపోతే ఇందులో కూడా సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా చూస్తారు, కుల సమీకరణాలు చూస్తారు. ఒకవేళ రీప్లేస్ అయినా సరే అదే సామాజిక వర్గానికి సంబంధించి అంత యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యే ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచిస్తారు. అలాగే కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళకు కూడా కాస్తంత వాయిస్ వినిపిస్తున్న మహిళలకు కూడా కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళకి ఈ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఆ మార్పులు అయితే చేయబోతున్నారని కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. కానీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవి అవునా కాదనేది అయితే కన్ఫామ్ కాదు. కాకపోతే ఎమ్మెల్సీలుగా ఎవరున్నారు మహిళలు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఉన్న సబ్జెక్ట్ కానీ పార్టీకి అధికారానికి రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ ఆలోచనలు అన్నీ చేసి తన ఒక క్యాబినెట్ని అయితే సిద్ధం చేసుకోబోతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అయితే భవిష్యత్తులో తప్పదు అనే ప్రచారం జరుగుతుంది.